బంగారం 3,000 రూపాయలు 10 గ్రాములకు పడుతుంటే వెండి 6,000 రూపాయలు కేజీకి పడుతుందా? దీనికి కారణాలు మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కొన్ని షేర్ చేస్తున్నారు. కానీ కంగారు పడకండి, బంగారం ఏదైతే ఇప్పుడు పడుతుందో కమింగ్ టైమ్స్ లో భారీగా పెరగబోతుందని రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాసిన రాబర్ట్ కియోసకి ఉన్నారా తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ అయితే చేశారు. ప్రెసెంట్ $4,300 పర్ ఔన్స్ దగ్గరగా బంగారం ఉందని 2035 నాటికి అంటే ఇక్కడి నుంచి సుమారుగా ఒక 9 సంవత్సరాలకి $35,000 వెళ్తుందని, అంటే సుమారుగా 700% బంగారం ఇక్కడి నుంచి పెరుగుతుందని. ఇప్పుడు 10 గ్రాములకి బంగారం 1,50,000 దగ్గరగా ఉంది కదా, తను చెప్పిన దగ్గరికి వెళ్ళాలంటే సుమారుగా 10 లక్షలు దాటేయాలి. 10 గ్రాముల బంగారం 10 లక్షలు దాటాలి. మరి లాజిక్ ఏంటో కానీ దీని రిలేటెడ్ గా తను ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాసిన వ్యక్తి? బంగారం రిలేటెడ్ గా ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నారా అండి? ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడు బంగారం వెండి పడుతుంది కదా, దీని రిలేటెడ్ గా మీకుంటున్న డేటా, ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఉంటున్న డేటాని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఈ స్టేట్మెంట్స్. ఇజ్రాయెల్ మినిస్టర్ లెబనాన్ మొత్తం కూడా కాల్ చేయాలి, బర్న్ చేయాలనేలా స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ కి సంబంధించిన కొంతమంది సైనికులు చనిపోయారనమాట. లెబనాన్ రిలేటెడ్ గా భారీ దాడులు జరుగుతున్నాయి. మీరు జస్ట్ ఇజ్రాయెల్ లెబనాన్ గూగుల్లో టైప్ చేశారనుకోండి, మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న బిగ్ స్ట్రైక్స్ అండ్ దాని కారణంగా ఇరాన్ డీల్ ఏమైనా ప్రెషర్ లోకి వెళ్తుందా అని కూడా మీకు వాల్ స్ట్రీట్ జర్నల్ లో పబ్లిష్ అయ్యేంతగా యుద్ధం అయితే అక్కడ ప్రెసెంట్ లెబనాన్ లో జరుగుతుంది. లెబనాన్ పై దాడులు జరగకూడదన్నది ఇరాన్ రిలేటెడ్ గా ఒక ప్రైమరీ కండిషన్. మరి అదే స్టేక్ లోకి వెళ్తుంటే ఇరాన్ వాళ్ళు స్విట్జర్లాండ్ లో ఫైనల్ గా డీల్ ని ఆమోదిస్తారా ఆమోదించరా అనేలా సందేహాలు అయితే ఉన్నాయి. వాళ్ళ సుప్రీం లీడర్ అయితే డీల్ ని ఆమోదించారు. బట్ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఎక్కడ ఈ డీల్ ని వెనక్కి తీసుకువెళ్తాయని యుఎస్ వాళ్ళు ఓపెన్ గానే ఇజ్రాయెల్ మీద మండిపడుతున్నారు, ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేశాయి, కానీ ఇప్పుడు యుఎస్ ఇరాన్ కలుస్తున్నాయి. ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఇరాన్ వాళ్ళు అండ్ ఇప్పుడు యుఎస్ వాళ్ళు కూడా అగైనెస్ట్ గానే మాట్లాడుతున్నారు. ఈ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ ఐటీ స్టాక్స్ భారీగా పడ్డాయి కదా. యాక్సెంచర్ రిలేటెడ్ గా డేటా నెంబర్స్ లో ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు నెంబర్స్ తర్వాత చేసిన స్టేట్మెంట్స్ గైడెన్స్ రిలేటెడ్ గా కానీ అక్విజిషన్ రిలేటెడ్ గా కానీ చేసిన స్టేట్మెంట్స్ ఇండియన్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా ప్రెషర్ ని నెలకొల్పుతున్నాయి. కానీ ఇది నిజంగా అంత పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్. ఇవాళ ఐటీ స్టాక్స్ పడ్డ దగ్గర నుంచి చూస్తే ఫర్దర్ గా పడ్డం కాకుండా స్లోగా పెరుగుతూ 6% దగ్గరగా నెగిటివ్ లో ఓపెన్ అయిన ఐటీ ఇండెక్స్ కాస్త సుమారుగా 3% దగ్గరికి రికవర్ అయింది. ఐటీ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీని, డేటా పాయింట్స్ ని, వీటిని వాళ్ళ యాక్టివిటీతో కలిపి మాట్లాడుకుంటూ గ్లోబల్ గా ఉన్న ఏఐ స్టాక్స్ రిలేటెడ్ గా చిప్ మేకర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ రిలయన్స్ ఏజిఎం ఎఫ్ఐస్ ఒక సెల్లింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియాకి సంబంధించిన మాన్సూన్ సుమారుగా 40% దగ్గరగా ఈసారి తగ్గే అవకాశం ఉందని, ఎల్నినో కారణంగానేలా లేటెస్ట్ మాన్సూన్ అప్డేట్స్ ని కూడా డిస్కస్ చేసుకుంటూ గ్లోబల్ అండ్ ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించే మాట్లాడుకుందాం. గ్లోబల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఫాల్ ఎందుకు పడుతున్నాయనే దాని రిలేటెడ్ గా డేటా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నామా. సిమిలర్ డేటానే మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇవాళ కూడా అప్డేట్ అవుతుంది. మీరు చూస్తే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో గోల్డ్ అండ్ సిల్వర్ పడుతున్నాయి. కారణం ఫెడ్ వాళ్ళు పాసిబుల్ వడ్డీ రేట్ల హైక్ ఈ సంవత్సరంలో చేయొచ్చనేలా మార్కెట్ లో అంచనాలు ఉంటూ ఉండడమే కారణం అనేలా మీకు కనిపిస్తుంది. సేమ్ డేటానే మీకు ఫోర్బ్స్ లో కానీ అండ్ ఇతర గ్లోబల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కానీ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతున్నారనే భయాలతోనే బంగారం వెండి పడుతున్నాయనేలా కనిపిస్తుంది. డేటా అయితే అదే, ఫర్దర్ గా ఏం మారలేదు. బట్ ఆ ప్రెషర్, ఆ వోలటాలిటీ ఇవాళ కూడా బంగారం వెండిలో కొనసాగుతుంది. ఇవాళ కూడా బంగారం సుమారుగా 2%, వెండి సుమారుగా 2.5% దగ్గరగా పడింది. కానీ తెలిసిందే గతంలో పలుమార్లు బంగారం రిలేటెడ్ గా వెండి రిలేటెడ్ గా రాకెట్ లాగా మూన్ లోకి వెళ్ళిపోతాయని స్టార్ట్ చేసి స్టాక్ మార్కెట్ లో భారీ వేలో క్రాష్ అవుతాయి, స్టాక్ మార్కెట్ లో ఉండకండి, బంగారం వెండిని కొనుక్కోండి అని చెప్పిన రాబర్ట్ కియోసకి గోల్డ్ రిలేటెడ్ గా లేటెస్ట్ ఒక పోస్ట్ అయితే పెడుతున్నారు. గోల్డ్ కొంత పెరిగిందనమాట. సో ఇక ర్యాలీ స్టార్ట్ అయింది. ఇంకా మీరు ఆ ర్యాలీని అందుకోలేకపోతున్నారా? బంగారం ప్రెసెంట్ $4,300 పర్ ఔన్స్ దగ్గర ఉందేమో, కానీ కమింగ్ టైమ్స్ లో $35,000 పర్ ఔన్స్ కి $35,000 వెళ్తుంది బంగారం 2035 నాటికి అని చెప్తున్నారు. అంటే సుమారుగా ఇక్కడ నుంచి ఒక 9 సంవత్సరాలు $35,000 వెళ్ళడం అంటే ఒక ఔన్స్ అంటే 31 గ్రామ్స్ అనమాట. సో $35,000 మల్టిప్లైడ్ బై ప్రెసెంట్ $95 చేస్తే సుమారుగా 33,25,000 వస్తుంది. ఇది 31 గ్రాములకి. దాని 1 గ్రాముకు మనం చూస్తే సుమారుగా 1,06,900 దగ్గరగా వస్తుంది. అదే 10 గ్రాముల బంగారం అయితే 10,60,60,000 రూపాయలు అవుతుంది. సో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం 10 లక్షలకు వెళ్తుంది. ప్రెసెంట్ 1,50,000 దగ్గర నుంచి అంతవరకు వెళ్తుంది అనేలా తను అంచనా వేస్తున్నారు. సో ఎవరి దగ్గర డబ్బులు ఉంటున్నా బంగారం కొనుక్కోండి, వెండి కొనుక్కోండి, బిట్ కాయిన్, ఇథీరియం ఆర్ క్రూడ్ ఆయిల్ ని కొనుక్కోండి. అవి పెరుగుతాయి కానీ క్యాష్ లో మాత్రం డబ్బులు ఉంచుకోవద్దు అనేలా స్టేట్మెంట్స్ దీని దగ్గర నుంచి కనిపిస్తూ ఉన్నాయి. రిచ్ డాడ్ పూర్ డాడ్ బాగా ఫేమస్ అవుతూ ఉండడం, తిని చేసే స్టేట్మెంట్స్ కూడా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కొంత వాల్యూని అయితే ఇస్తున్నాయి. బట్ పలుమార్లు తన మార్కెట్ క్రాష్
క్రాష్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తూనే ఉన్నారు. మార్కెట్స్ పడినట్లు పడుతున్నాయి. స్పెషల్లీ యుఎస్ మార్కెట్లు అయితే భారీగానే పెరిగాయి. సో ఈక్విటీ మార్కెట్స్ క్రాష్ రిలేటెడ్ గా తను చేసిన డేటా అయితే ప్రెసెంట్ మార్కెట్ లో ఏం వర్క్ అవ్వలేదు. బట్ ఎనీవే గోల్డ్ అల్టిమేట్ గా లాంగ్ టర్మ్ నుంచి ఇన్ఫ్లేషన్ కి హెడ్జ్ గాను అండ్ సెంట్రల్ బ్యాంక్స్ రీసెంట్ టైమ్స్ లో యుఎస్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేసే ప్రాసెస్ లో కూడా గోల్డ్ ఒక ఇంపార్టెంట్ అసెట్ గాను చూస్తూ ఉండడం, గోల్డ్ లో కూడా మనకి స్టెబిలిటీ కనిపిస్తూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ టార్గెట్లు ఏదైతే తను ఇస్తున్నారో అవి ఎటువంటి మెట్రిక్స్ ని బేస్ చేసుకొని కాదు, జనరల్ స్టేట్మెంట్స్ గా వస్తున్న మాటలే అనేది మనం గుర్తుంచుకోవాలి. సో మీకు ఏదైనా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో 700% లేకపోతే 7 రెట్ల దగ్గరగా పెరిగిపోతుంది బంగారం, ఇప్పుడు కొనుక్కునే 9 సంవత్సరాలు ఎంత వెళ్ళిపోతుంది అని ఏదైతే స్టేట్మెంట్స్ మీకు కనిపిస్తుంటాయో గుర్తుంచుకోవాల్సింది 4-5 సంవత్సరాల పాటు కూడా బాగా పెరిగిన తర్వాత 4-5 సంవత్సరాల పాటు కూడా బంగారం రేంజ్ బౌండ్ లో ఉండి మళ్ళీ స్ట్రాంగ్ గా పెరుగుతూ మళ్ళీ రేంజ్ బౌండ్ లో ఉండి మళ్ళీ స్ట్రాంగ్ గా పెరుగుతూ ఇలా సైకిల్స్ ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇలాంటి అసెట్ క్లాసెస్ లో పెద్ద మొత్తంలో పెట్టేసి కూర్చొని డబుల్ అయిపోతుంది ట్రిపుల్ అయిపోతుంది అని కాకుండా స్లో అండ్ స్టడీగా పెట్టుబడి చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ కోసం స్లో అండ్ స్టడీగా స్టాగర్డ్ మేనర్ లో కొనుక్కోవడం మాత్రమే, అంటే నెల నెల కొంత మొత్తంలో కొనుక్కొని వెళ్తూ ఉండడం మాత్రమే మంచి యావరేజింగ్ ప్రైస్ అయితే ఇస్తుంది. ఇది నేను గతంలో కూడా చాలా సార్లు రిపీటెడ్ గా చెప్తున్నాను. నెక్స్ట్ ఇరాన్ రిలేటెడ్ ఉన్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సైన్ చేశారు, ఇరాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ సైన్ చేశారు అండ్ ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ కూడా ఈ డీల్ ని MOU ని యాక్సెప్ట్ చేశారని మనకు అప్డేట్స్ వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఇజ్రాయెల్ లెబనాన్ సర్చ్ చేశారంటే భారీగా విత్ ఇన్ 24 అవర్స్ ఈ MOU సైన్ అయిన విత్ ఇన్ 24 అవర్స్ లో ఇజ్రాయెల్ భారీగా లెబనాన్ పై దాడి చేసిందని అండ్ ఇజ్రాయెల్ కి సంబంధించిన క్యాబినెట్ ఉంటుంది కదా, కేంద్ర క్యాబినెట్ ఉంటుంది కదా, ఆ మినిస్టర్స్ లో ఒకరు లెబనాన్ మొత్తం తగలబెట్టేసేయండి, వాళ్ళు చేస్తున్న పనులు అంతా ఇంత కాదు, లెబనాన్ మొత్తం తగలబెట్టేసేయండి అనేలా ఇజ్రాయెల్ కి సంబంధించిన కొంతమంది సోల్జర్స్ ప్రాణాలు విడుస్తూ ఉండేసరికి స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. ఇది చాలా స్ట్రాంగ్ అండ్ హార్ష్ స్టేట్మెంట్, ఎందుకంటే లెబనాన్ ని టచ్ చేయొద్దు అని ఇరాన్ పలుమార్లు స్టేట్మెంట్స్ చేసింది. ఆ స్టేట్మెంట్స్ తర్వాత కూడా ఈ లెబనాన్ ని తగలబెట్టేసేయండి అని అండ్ లెబనాన్ పై భారీగా దాడులు చేస్తూ ఉండడం, మరి దీనికి యుఎస్ కి లింక్ ఉంది కాబట్టి మేము ఈ డీల్ నుంచి వెనక్కి వెళ్తున్నాం అనేలా స్టేట్మెంట్స్ ఏమైనా ఇరాన్ వాళ్ళు చేస్తారా? దీన్నే ద వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు హైలైట్ చేస్తూ ఒక ఆర్టికల్ ని కూడా ఇవాళ మార్నింగ్ అయితే పబ్లిష్ చేశారు. జూన్ 19th మార్నింగ్ న 4 ఇజ్రాయలీ సోల్జర్స్ అండ్ లెబనాన్ లో ఉన్న వాళ్ళైతే మినిమం 18 మంది దగ్గరగా ప్రాణాలని విడిచారు యుద్ధంలో అనేలా హైలైట్ చేస్తూ దీనికి ఇరాన్ ఏమైనా రెస్పాన్స్ హార్ష్ గా ఇస్తుందా, డీల్ నుంచి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తుందా అనేలా కూడా క్వశ్చన్ మార్క్స్ ని వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళైతే రైజ్ చేస్తున్నారు. ఇవాళ యాక్చువల్లీ డీల్ అయితే జరగాలి, కానీ స్విట్జర్లాండ్ లో జరగాల్సిన టాక్స్ కాల్ ఆఫ్ అయ్యాయి అనేలా యుఎస్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ యుఎస్ లోనే ఉన్నారు, స్విట్జర్లాండ్ కి వెళ్ళలేదు అనేలా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ సిఎన్బిసి రిలేటెడ్ గా కూడా డేటాలో మీకు కనిపిస్తుంది. సో ఈవెన్ స్విట్జర్లాండ్ ఫారెన్ మినిస్టర్ కూడా యుఎస్ ఇరాన్ టాక్స్ అనుకున్న విధంగా స్కెడ్యూల్ అవ్వట్లేదు, యాజ్ పర్ ప్లాన్ అయితే వెళ్ళట్లేదు అనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. లాజిస్టికల్ ఇష్యూస్ కారణంగా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ అమెరికాలోనే ఉన్నారని, కొన్ని టెక్నికల్ టాక్స్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి యుఎస్ డెలిగేషన్ ఇంకా లీవ్ అవ్వలేదని, ఆ నెగోసియేషన్స్ కంప్లీట్ అయితే ఇక్కడ నుంచి స్విట్జర్లాండ్ కి వెళ్లి డీల్ రిలేటెడ్ గా ఫైనలైజేషన్ అవుతుందనేలా కనిపిస్తుంది. మరి ఫ్రైడే అవ్వాల్సిన డీల్ అవ్వకపోతుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ పాస్ అవుతాయి లేదనేది ప్రైమరీ పాయింట్. షిప్స్ అయితే ప్రెసెంట్ కొంత పాస్ అవుతున్నట్లు డేటా అయితే కనిపిస్తుంది. MOU ఎలక్ట్రానిక్ గా వీళ్ళు సైన్ చేసుకున్నారు కదా, సో దాని ప్రకారం ప్రొసీడ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఆల్సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా మీకు మల్టిపుల్ అప్డేట్స్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా పాస్ అయ్యే షిప్స్ కి కొత్త ట్రాన్సిట్ రూల్స్ ని కొత్త రూల్స్ ని ఇరాన్ ఇష్యూ చేస్తుందని, 60 రోజుల పాటే ఇందులో నుంచి పాస్ అయ్యే షిప్స్ కి ఫీజు ఉండదని, తర్వాత ఫీజు వేస్తారనేలా ఇరాన్ వాళ్ళు చెప్తున్నట్లు అప్డేట్స్. ఇంకొన్ని దగ్గరలో అయితే ఇరాన్ మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేసిందనేలా, కొన్ని మైన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 80 మైన్స్ దగ్గరగా ఉన్నాయి వాటర్ లో, దాన్ని క్లియర్ చేసిన తర్వాతే నార్మల్ గా పెద్ద షిప్స్ పాస్ అవ్వగలవు కాబట్టి దీని రిలేటెడ్ గా టైం పడుతుంది అనేలా, ఓవరాల్ గా ఫుల్ స్కేల్ లో ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫంక్షన్ అవ్వట్లేదు అనేలా మనకి డేటా కూడా కనిపిస్తుంది. బట్ షిప్స్ ఒక మూమెంట్ గతంతో పోలిస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయింది. కానీ స్విట్జర్లాండ్ లో ఏదైతే ఫ్రైడే మీట్ అయ్యి ఏదైనా డిస్కషన్ చేస్తారనేలా అప్డేట్స్ ఉన్నాయో అదైతే ప్రెసెంట్ యాజ్ పర్ ద ప్లాన్స్ వెళ్ళట్లేదనేలా మనకి మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే అప్డేట్ అవుతుంది. అండ్ జేడి వాన్స్ ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డారు. అక్కడ ఉంటున్న మంత్రులు కొంతమంది బయటకు వచ్చి ట్రంప్ కి అగెనెస్ట్ గా మాట్లాడుతున్నారని, కానీ ఇజ్రాయెల్ కి ఉంటున్న ఒకే ఒక్క స్ట్రాంగ్ సపోర్ట్ అలై అంటే మిత్రదేశం మొత్తం ప్రపంచం మీద అమెరికా మాత్రమే అని, ఇజ్రాయెల్ ని కాపాడడానికి వాడిన యుద్ధ పరికరాల్లో 2/3 దగ్గరగా యుద్ధ పరికరాలు అమెరికావే అండ్ దానికి డబ్బులు కట్టింది కూడా అమెరికన్ సిటిజన్సే అని. ఇప్పుడు ఏదో ఇరాన్ కి మద్దతు ఇస్తున్నాం కదా డీల్ రిలేటెడ్ గా అనేసరికి అమెరికా పై నెగిటివ్ గా మాట్లాడడం సరికాదని ఇప్పటికైనా
ఇప్పటికైనా అక్కడ ఉన్న ప్రజలు లీడర్స్ మేల్కోవాలనేలా స్టేట్మెంట్స్ అయితే కొంత హార్ష్ గానే వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్, అమెరికాకు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇవాళ మన ఐటీ కంపెనీలన్నీ భారీగా పడ్డాయా? కారణం మన ఐటీ కంపెనీలు ఏం చేయలేదు, అప్డేట్లు ఏం చేయలేదు. గ్లోబల్ గా యాక్సెంచర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వాళ్ళ Q3 నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ ఏమైనా బాలేవా అంటే కాదు, ఎక్స్పెక్టేషన్స్ ని నెంబర్స్ బీట్ చేశాయి. ప్రాబ్లం అంతా చేసిన 3 స్టేట్మెంట్స్ తో. ఫస్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో గైడెన్స్ ని కట్ చేశారు. అంతకు ముందు 4 నుంచి 5% గ్రో అవుతాం అంటే ఈసారి అంత గ్రో అవ్వలేం. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో అంత గ్రోత్ రేట్ రెవెన్యూలో ఉండదు. 4 to 5% నుంచి 3 to 4% కి రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని కట్ చేశారు. అండ్ రెండవది, నార్త్ అమెరికాలో ఉంటున్న క్లయింట్స్ వాళ్ళ రిలేటెడ్ గా స్పెండింగ్ ని తగ్గించుకుంటున్నారని, ఐటీ రిలేటెడ్ గా స్పెండింగ్ ని తగ్గించుకుంటున్నారని ఇలా చేస్తున్న స్టేట్మెంట్స్. మన కంపెనీలకు కూడా క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఏమైనా తగ్గించుకుంటున్నారా, స్పెండింగ్ ఏమైనా తగ్గించుకుంటున్నారా అని మార్కెట్ లో కన్సర్న్స్ ఉంటూ దీని రిలేటెడ్ గాను మార్కెట్ నెగిటివ్ గా చూస్తుంది. అండ్ మూడవది, ఇప్పటి వరకు వాళ్ళు అక్విజిషన్ చేస్తానని పెట్టుకున్న క్యాపిటల్ టార్గెట్ $5 billion, దాన్ని $9 billion కి రైజ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ $4 billion కి సంబంధించి ఏదైతే ఎక్స్ట్రా ఉందో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గా ఒక కంపెనీ అక్విజిషన్ రిలేటెడ్ గాను స్టేట్మెంట్స్ చేశారు. ఇవన్నీ ఏంటంటే ఈవెన్ మన ఇండియా రిలేటెడ్ గా కూడా మీరు గమనించారంటే రీసెంట్ టైమ్స్ లో HCL టెక్నాలజీస్ వాళ్ళు సర్వమే సావరిన్ AI రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారన్నారా. ఇన్ఫోసిస్ వాళ్ళు, TCS వాళ్ళు అంటే ఇతర ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఉంటున్న క్యాష్ ని అక్విజిషన్ రిలేటెడ్ గా వాడుతున్నాయి. సో ఏదైతే ప్రెసెంట్ ఉంటున్న బిజినెస్ ఉందో అదేమైనా కొంత డల్ అవుతుందా, కాబట్టి వీళ్ళు ఏమైనా అక్విజిషన్ సైడ్ స్ట్రాంగ్ గా వెళ్తున్నారు అన్న కన్సర్న్స్ కూడా మార్కెట్ లో రైజ్ అవుతూ ఇవన్నీ క్లోజ్డ్ గా యాక్సెంచర్ అక్కడ ఉంటున్న కంపెనీని 18% దగ్గరగా కింద పడేశాయి. అది 18% పడేసరికి మన ఐటీ కంపెనీలకు కూడా సిమిలర్ బిజినెస్ అనమాట. ఈ యాక్సెంచర్ కానీ, ఈ ప్యామ్ కానీ వీటన్నిటికి కూడా సిమిలర్ బిజినెస్. దీంతో ఇవి కూడా పడ్డాయి. మన ఇండియన్ ఐటీ కంపెనీలు కూడా ఇదే నెంబర్స్, ఇదే గైడెన్స్ ఇస్తాయి, మళ్ళీ గైడెన్స్ ని కట్ చేస్తాయేమో, లేకపోతే డీల్ సైజులు చిన్నవవుతాయేమో అనేలా కన్సర్న్స్ తో ఇవాళ ఐటీ కంపెనీలు పడ్డం అయితే ఓపెనింగ్ లో బానే పడ్డాయి. 6% దగ్గరగా ఇండెక్స్ పడింది. తర్వాత స్లోగా ఆ లెవెల్స్ దగ్గర నుంచి ఇండెక్స్ కొంతగా రికవర్ అవుతూ సుమారుగా 2.5% దగ్గరగా రికవర్ అయ్యి ఓవరాల్ గా 3.6% దగ్గరగా నష్టాల్లో ఐటీ ఇండెక్స్ అయితే ముగిసింది. గ్లోబల్ గా యాక్సెంచర్ వాళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ ఇండియాలో ఐటీ కంపెనీలు కమింగ్ టైమ్స్ లో ఎలా బిహేవ్ చేస్తాయి, ఎలా పర్ఫార్మ్ చేస్తాయి అనే ఒక క్వశ్చన్ మార్క్స్ తో రియాక్షన్ అయితే ఇచ్చాయి. నెక్స్ట్ ఏం జరగడానికి పాసిబిలిటీ ఉంది, మన ఐటీ కంపెనీ నెంబర్స్ కానీ వాటికంటే ఇక్కడ బెటర్ గా ఉంటూ అది గ్లోబల్ ఇష్యూ ఆర్ పర్టికులర్ ఒక కంపెనీకి సంబంధించిన ఇష్యూ, ఎంటర్ ఐటీ ఇష్యూ కాదనేలా వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ గైడెన్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా మెయింటైన్ చేసిన, ఈసారి పెంచబలేదు, యాజ్ ఇట్ ఈస్ గా మెయింటైన్ చేసిన ఐటీ స్టాక్స్ పరంగా అది చాలా పెద్ద పాజిటివ్ అంశం. ఐటీ కంపెనీల పరంగా ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈస్ గైడెన్స్ మెయింటైన్ చేయడమే. అండ్ రెండవది, డీల్ సైజులు ఏమాత్రం ష్రింక్ అవ్వట్లేదు, యాజ్ ఇట్ ఈస్ గా ఉంటున్నాయనేలా స్టేట్మెంట్స్ ఐటీ కంపెనీస్ కా నెక్స్ట్ నెంబర్స్ లో పోస్ట్ చేస్తే ఏవైతే పతనం మనం చూస్తున్నామో దాంట్లో మళ్ళీ పెరగడం అయితే అలానే ఉంటుంది. అలా కాకుండా నెంబర్స్ యాక్సెంచర్ వాళ్ళనో లేకపోతే వాళ్ళకంటే వీక్ గానో పోస్ట్ చేస్తూ డీల్ సైజులు, ఆర్డర్ సైజులు రిలేటెడ్ గా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ గైడెన్స్ ని కానీ కట్ చేసే దూరంలో కానీ మన ఐటీ కంపెనీలు వెళ్తే నెంబర్స్ లో ఏదైతే పడి కొంత పెరిగే ప్రయత్నం ఇక్కడ కొన్ని రోజుల్లో చేస్తుందో అక్కడి నుంచి కూడా ఐటీ కంపెనీలు పడే అవకాశం ఉంటుంది. ఏదనేది నెంబర్స్ లో మనకి క్లారిటీ అయితే వస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ఓపెన్ అయ్యే దగ్గర నుంచి మేజర్ కంపెనీలకు సంబంధించిన సిఇఓలు అండ్ వాటి ఫౌండర్లు చేస్తున్న స్టేట్మెంట్స్ అయితే ఐటీ కంపెనీలు ఎగ్జిస్టెన్స్ లోనే ఉంటాయి, ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, కానీ కంప్లీట్ గా వైప్ అవుట్ అయితే అవ్వవని, ఈవెన్ జాబ్స్ రిలేటెడ్ గాను బిగ్ ఇంపాక్ట్ ఏమి ఉండదనేలా వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. లెట్స్ సీ ఈసారి మన నెంబర్స్, ఐటీ కంపెనీ నెంబర్స్ ఎలా ఉంటాయని. నెక్స్ట్ రిలయన్స్ AGM అండ్ జియో IPO రిలేటెడ్ ఉంటున్న డేటాని మార్కెట్ అనాలిసిస్ తర్వాత మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం FIDI డేటాని మాట్లాడుకుంటాం, కానీ దాంట్లో మీకు భారీగా FIS కొన్నట్లు కనిపిస్తుంది, కానీ మనం దాన్ని నిజంగా పాజిటివ్ గా చూడకూడదు. ఎందుకంటే ఇవాళ FTSE రిలేటెడ్ గా సెన్సెక్స్ రీబ్యాలెన్సింగ్ ఉంది. అందులో భాగంగా ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ 30 minutes లో వాళ్ళు 2 స్టాక్స్ ఎయిర్టెల్ అండ్ జొమాటో రిలేటెడ్ గా, ఎటర్నల్ రిలేటెడ్ గా వాటాని పెంచుకుంటున్నారు అండ్ కొన్ని స్టాక్స్ లో వాటాని తగ్గించుకుంటున్నారు. బట్ నెట్ టు నెట్ $600 million దగ్గరగా ఇండియన్ మార్కెట్ లోకి ఫ్లో అవుతున్నాయి. కాబట్టి FIS నెంబర్ ఎలాగైనా ఈసారి బిగ్ నెంబరే ఉంటుంది, వాళ్ళ పెద్ద నెంబరే ఉంటుంది. కాబట్టి మీకు కనిపించే FIS నెంబర్ FTSE ఒక వన్ టైం రీబ్యాలెన్సింగ్ లో భాగం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి FIDI డేటాని ఒకసారి చూడండి. ఓన్లీ NSE డేటా అప్డేట్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. 4,363 కోట్ల దగ్గరగా 4,300 కోట్ల దగ్గరగా FIS బై సైడ్ ఉంటున్నారు. ఓవరాల్ ఎక్స్చేంజ్ డేటా ప్రాబబ్లీ ఇంకొంత టైంలో అప్డేట్ అవ్వచ్చు, అవగానే ఇక్కడే నేను అప్డేట్ చేస్తాను. అండ్ అన్ని ఎక్స్చేంజ్ల్లో కలిపి 4,859 crore దగ్గరగా FIS బై చేస్తున్నట్లు డేటా మనకు కనిపిస్తూ ఉంది. అండ్ FIS ఒక షార్ట్స్ ప్రెసెంట్ 87% దగ్గరగా మెయింటైన్ అవుతున్నాయి. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఏదైనా కన్సర్న్ ప్రెసెంట్ ఉంది అంటే అది ఇండియా రిలేటెడ్ గా మాన్సూన్ ఎలా ఉంటుంది, అది ఆల్మోస్ట్ 40% తక్కువలో ఉంటుంది. ఎల్నినో ఇంపాక్ట్ కారణంగానే ఎలా ఫ్రెష్ గా నమోదవుతున్న డేటాను బట్టి అయితే అర్థమవుతుంది. దీంతో ఇండియాకి సంబంధించిన అగ్రికల్చర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీస్ కొంత ఇంపాక్ట్ అవుతాయని, మనం వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్రొడ్యూసర్ కదా రైస్ రిలేటెడ్ గా, షుగర్ రిలేటెడ్ గా, ఈవెన్ కాటన్ రిలేటెడ్ గా కూడా
చాలా మంది రైతులు ఈ మాన్సూన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఒకవేళ మాన్సూన్స్ ఇంపాక్ట్ అయ్యి రైతుల మీద ప్రభావం కనిపించిందంటే ఇందాక మనం మాట్లాడుకున్న రైస్ కానీ, షుగర్ కానీ, కాటన్ కానీ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా ముంబైకి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు కన్స్ట్రక్షన్ సైట్స్ కి అండ్ కమర్షియల్ రిలేటెడ్ యాక్టివిటీస్ కి, వాటర్ రిలేటెడ్ ఉన్న యాక్టివిటీస్ కి వాటర్ ని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది ఫస్ట్ టైం లాస్ట్ 12 years లో ఇలా జరగడం. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలేదు. సో ఇది ఒక కన్సర్న్ లా, మార్కెట్ కు ఒక చిన్న కన్సర్న్ లా అయితే డెవలప్ అవుతుంది. బట్ రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను, మేజర్ పానిక్ క్రియేట్ చేస్తుందా ఇదంటే అది కాదు. బట్ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ట్రయో గేమ్, ఇది దాగుడు మూతల ఆటలాగే మనకు కనిపిస్తుంది. లెబనాన్ పై ఒకవేళ ఇజ్రాయెల్ రాయి వేస్తే అది యుఎస్ఏ వేయించిందని, మాకు ఈ డీల్ వద్దనేలా ఇరాన్ వాళ్ళు ఇప్పటి వరకు వెనక్కి వెళ్ళిపోతూ వచ్చారు. బట్ ఇప్పుడు యుఎస్ బహిరంగంగా బయటకు వచ్చి ఇజ్రాయెల్ ని కామెంట్ చేస్తుంది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ పై దాడి చేస్తే అది ఇజ్రాయెలే చేసింది, అమెరికా కాదు. సో ఇజ్రాయెల్ తో మేము తేల్చుకుంటామని ఇజ్రాయెల్ మీద ఇరాన్ వాళ్ళు యుద్ధానికి వెళ్తారా, లేదు యుఎస్ వాళ్ళే ఇలా చేస్తున్నారనేలా డీల్ నుంచి వెనక్కి వెళ్తారా? బాల్ ఇప్పుడు ఇరాన్ కోర్టులో ఉంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ మేజర్ కన్సర్న్ మార్కెట్ రిలేటెడ్ గా. ప్రాబబ్లీ ఇది వీకెండ్ లో ఏదైనా అప్డేట్ అవ్వచ్చు, ఇరాన్ రిలేటెడ్ గా ఏదైనా రెస్పాన్స్ ఉండొచ్చు. అండ్ గ్లోబల్ గా మీరు గమనిస్తే అమెరికన్ మార్కెట్లు బాగానే పెరుగుతున్నాయి. యూరోప్ మార్కెట్లు, రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్లు ఫాలో అవుతున్న అమెరికన్ మార్కెట్ ని స్ట్రాంగ్ గా నిలబెడుతున్నది మాత్రం ఎన్విడియా. అది ఒక 3% దగ్గరగా పెరిగింది. ఇంటెల్ 10% దగ్గరగా పెరిగింది. యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇంటెల్ లో వాటాను తీసుకున్నారనమాట కొంత. అప్పుడు అది ఉన్న దగ్గర నుంచి ఇప్పటికి 6 రెట్ల దగ్గరగా ఇంటెల్ స్టాక్ పెరిగింది. ప్రెసెంట్ ఉంటున్న కొత్త అప్డేట్లు అయితే యాపిల్ అండ్ ఇంటెల్ కలిసి చిప్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తారని, కలిసి ప్రొడ్యూస్ చేస్తారు డొమెస్టిక్ గా చిప్స్ నని. దీంతో ఆ ఇంటెల్ కంపెనీ ఒక 10%, ఎన్విడియా ఒక 3% అండ్ ఏఐ అండ్ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ ఉంటున్న స్టాక్స్ పెరుగుతుండడం అమెరికన్ మార్కెట్లు బానే ఉన్నాయి. యూరోప్ మార్కెట్లు అండ్ గ్లోబల్ మార్కెట్స్ లోనే మనకి ఫాల్ అయితే కనిపించింది. రీజన్స్ ఐటీ రిలేటెడ్ ఉన్న ఇంపాక్ట్ మన కంట్రీని ఇంపాక్ట్ చేస్తూ ఉంటే, యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ హైక్ అనేది గ్లోబల్ మార్కెట్స్ ని కొంత డిస్టర్బ్ చేసింది. వెరాజ్ యుఎస్ మార్కెట్స్ ని చిప్ మేకింగ్ అండ్ సెమీ కండక్టర్ స్టాక్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ మన మార్కెట్ విషయానికి వస్తే ఇవాళ పడింది. ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్తుంటే 23,820 దగ్గరగా రీసెంట్ గ్యాప్ ఏరియా అండ్ ఆల్సో 50-day మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ ఒకవేళ అక్కడి నుంచి కూడా పడుతుంటే 23,615 20-day మూవింగ్ యావరేజ్ మార్కెట్ రిలేటెడ్ గా మనకు కనిపిస్తాయి. ఒకవేళ ఇక్కడ నుంచి పైకి పెరుగుతుంటే 24,080 అండ్ 24,250 నుంచి 300 ఈ మధ్యలోనే గతంలో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ అండ్ రెసిస్టెన్స్ అయితే మనకి కనిపించాయి. అండ్ కమింగ్ టైమ్స్ లో జియో ఐపీఓ రాబోతుంది, ఎన్ఎస్సీ ఐపీఓ రాబోతుంది అండ్ ఎస్బీఐకి సంబంధించిన ఏఎంసీ ఐపీఓ కూడా, అసెట్ మేనేజ్మెంట్ ఐపీఓ కూడా రాబోతుంది. బిగ్ ఐపీఓస్ మార్కెట్ లోకి వస్తాయి. లిక్విడిటీ కొంత పూల్ ఆఫ్ అవుతుంది. సో మార్కెట్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ లో కొంత డ్రైనెస్ అయితే కనిపించే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ దిస్ బిగ్ ఐపీఓస్. బట్ గ్లోబల్ గా ఉన్న థింగ్స్ బెటర్ అయితే, ఎస్పెషల్లీ వార్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ బెటర్ అయితే మార్కెట్ కొంత ఎవాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆ క్రూడ్ ఆయిల్ క్రైసిస్ పోతుంది కాబట్టి. ఆల్సో కమింగ్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఇష్యూ తగ్గడం కారణంగా ఇన్ఫ్లేషన్ కూడా తగ్గి ఫెడ్ వాళ్ళ టోన్ కొంత మారితే ఈక్విటీ మార్కెట్స్ కనే కాదు బంగారం, వెండి రిలేటెడ్ గా కూడా మంచి స్టెబిలిటీ మనం చూసే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, గోల్డ్, సిల్వర్ రిలేటెడ్ గా అండ్ పార్ట్ ఆఫ్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా రేట్ హైక్ ఎన్విరాన్మెంట్ మేజర్ గా డిస్టర్బ్ చేసే ఫ్యాక్టర్. వార్ రిలేటెడ్ గా సైడ్ అయింది కాబట్టి టాపిక్ రేట్ హైక్ ఎన్విరాన్మెంట్ అది కొంత డిస్టర్బ్ మార్కెట్ ని, స్పెషల్లీ బంగారం, వెండిని ప్రెషర్ జోన్ లో అయితే ప్రెసెంట్ ఉంచుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెడుతున్నామనే మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ రిలయన్స్ కి సంబంధించిన ఏజిఎం హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఎంటైర్ హైలైట్స్ లో టాప్ హైలైట్ అయితే రిలయన్స్ వాళ్ళు జియో ఐపీఓ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నారని ఇలా చేస్తున్న స్టేట్మెంట్స్. ఈ జియో ఐపీఓతో ప్రపంచానికి ఇండియా గ్లోబల్ స్కేల్ టెక్నాలజీ కంపెనీస్ ని బిల్డ్ చేయగలదు అనేలా రుజువు చేస్తామనేలా ముఖేష్ అంబానీ గారు ఏజిఎం లో అయితే చెప్తున్నారు. జియో ప్లాట్ఫామ్స్ వాళ్ళు డిఆర్హెచ్పి ఐపీఓ కోసం ఫైల్ చేశారని, కంప్లీట్ గా ఫ్రెష్ ఇష్యూ ఓఎఫ్ఎస్ కాంపోనెంటే లేదు, అంటే ఆ మొత్తం కూడా కంపెనీకే వెళ్తుంది. ఆ డబ్బుల్ని వాళ్ళు కొంత అప్పులు తీసుకోవడానికి అండ్ జనరల్ అండ్ కార్పొరేట్ పర్పసెస్ కి వాడుకుంటారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సుమారుగా 525 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే 52,50,00,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో ఆల్రెడీ గూగుల్ వాళ్ళు, మెటా వాళ్ళు అంటే ఫేస్బుక్ వాళ్ళు, కేకేఆర్ వాళ్ళు భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు మనకి 2020 ఆ పాయింట్ లో. సో ఒకవేళ సుమారుగా $4 బిలియన్ దగ్గరగా ఐపీఓగా ఇది మార్కెట్ లోకి వచ్చింది అనుకోండి, హ్యుండాయ్ ఐపీఓని ఇది బీట్ చేస్తుంది. $3.3 బిలియన్ ఐపీఓ అనేది. దీంతో ఇది లార్జెస్ట్ పబ్లిక్ ఐపీఓగా అయితే మార్కెట్ లో నిలబడిపోతుంది. సో వీళ్ళ నెంబర్స్ ఒకసారి మీరు అర్థం చేసుకుంటే FY24 లో రెవెన్యూ 1,00,000 కోట్లు, ప్రాఫిట్ 21,000 కోట్లు. FY25 లో రెవెన్యూ 1,48,000 కోట్లు, ప్రాఫిట్ 26,000 కోట్లు. FY26 లో రెవెన్యూ 1,46,000 కోట్లు, ప్రాఫిట్ 30,000 కోట్లు. సో ఓవరాల్ ఐపీఓ సైజ్ ఎంత ఉంటుందనే దాన్ని బట్టి ఇది ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ ఐపీఓ అవునా కాదా అనేది అయితే తెలుస్తుంది. మోస్ట్లీ ఇది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇమీడియట్ కాదు. ఆల్మోస్ట్ 27 కోట్లకు సంబంధించి
సంబంధించిన ఈక్విటీ షేర్లని వీళ్ళ ఐపీఓ ద్వారా ఇన్వెస్టర్స్ కి అయితే అమ్మబోతున్నారు. పాయింట్ అంతా నేను గతంలో చెప్పాను కదా, వీళ్ళ టెలికాం రిలేటెడ్ గా బిజినెస్ లకి సుమారుగా 12 లక్షల కోట్ల దగ్గరగా వాల్యూ చేస్తే, దెన్ ఎయిర్టెల్ రిలేటెడ్ గా సేమ్ బిజినెస్ ఇంచుమించు సుమారుగా సేమ్ బిజినెస్ ఉంది. దాంతో పాటు నెక్స్ట్ డేటా సెంటర్ పరంగా ఎయిర్టెల్ వాళ్ళకి 61% వాటా ఉంది. ఎయిర్టెల్ ఆఫ్రికాలో వాళ్ళకి 79% దగ్గరగా వాటా ఉంది ప్రెసెంట్ మీకు చూస్తున్న ఎయిర్టెల్ కంపెనీలో. అండ్ ఇండస్ టవర్స్ లో కూడా 51.3% వాటా ఉంది. అండ్ ఏదైతే కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవబోతున్న జియో ప్లాట్ఫామ్ ఉందో, అందులో రిలయన్స్ జియోనే 90-95% దగ్గర ఆపరేటింగ్ ప్రాఫిట్ ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో కాబట్టి దీన్ని ఆల్మోస్ట్ మనం ఎయిర్టెల్ తో లింక్ చేసి మనం చూడొచ్చు. ఎస్, రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ వాళ్ళకి ఇంకొన్ని బిజినెస్ కూడా ఉన్నాయి, బట్ చెప్పాను కదా 90% బిజినెస్ దగ్గరగా వచ్చేది రిలయన్స్ జియో దగ్గర నుంచే. అండ్ రెవెన్యూ వైజ్ జియో ప్లాట్ఫామ్స్ కంటే ఎయిర్టెల్ కొంత తక్కువ అవుతున్నా ఆపరేటింగ్ ప్రాఫిట్ జియో ప్లాట్ఫామ్ కంటే ఎయిర్టెల్ కే ఎక్కువ. అండ్ ఇంకొకటి, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ 52 కోట్ల దగ్గరగా జియో దగ్గర ఉంటే ఎయిర్టెల్ దగ్గర 37 కోట్లే ఉన్నారు. కానీ ఆర్పు రిలయన్స్ 214 అయితే, అంటే యావరేజ్ గా ఒక యూజర్ దగ్గర నుంచి సంపాదించేది రిలయన్స్ 214 రూపాయలు అయితే ఎయిర్టెల్ 257 రూపాయలు. సో అలా చూస్తే ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఇప్పుడు జియో వచ్చే వాల్యుయేషన్ లో చూస్తే ఎయిర్టెల్ రిలేటెడ్ గా వాల్యూ పరంగా మనకి కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు వీళ్ళకి సంబంధించిన ఇతర బిజినెస్ సెగ్మెంట్స్ గురించి కూడా వాళ్ళు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్పెషల్ గా రిలయన్స్ వాళ్ళ కమింగ్ టైమ్స్ లో 40 బిలియన్ యూనిట్స్ దగ్గరగా గ్రీన్ ఎనర్జీ ఎవ్రీ ఇయర్ జనరేట్ చేయబోతున్నారని ఇలా రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ సైడ్ వాళ్ళు కామెంట్స్ చేశారు. ఆల్సో స్టార్ లింక్ ఉంది కదా, ఎలాన్ మస్క్ సంబంధించిన కంపెనీ, శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేది. దానికి కాంపిటీషన్ గా ఇండిజీనియస్ లో ఎర్త్ ఆర్బిట్ LEO శాటిలైట్స్ ని కూడా వీళ్ళు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఎంటైర్ ఇండియాలో జనరేట్ అయ్యేలా త్రూ శాటిలైట్స్ ఇంటర్నెట్ సేవల్ని కూడా వీళ్ళు అందించేలా స్టార్ లింక్ కి కాంపిటీషన్ గా బిజినెస్ కోసం థింక్ చేస్తున్నట్లు జియో వాళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. అండ్ రిలయన్స్ రీటైల్ కి సంబంధించిన FMCG బిజినెస్ కూడా కమింగ్ టైమ్స్ లో 1,00,000 కోట్ల రెవెన్యూ మైల్ స్టోన్ ని హిట్ చేస్తుందని స్టేట్మెంట్స్ మనకి AGM లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈవెన్ 5 కీ గ్రోత్ ఇంజన్స్ అనేలా వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్స్ ని డివైడ్ చేశారు. ఫస్ట్ ది O2C క్రూడ్ ఆయిల్ ని ఇతర మెటీరియల్స్ గా కన్వర్ట్ చేసే బిజినెస్. రెండోది న్యూ ఎనర్జీ, సో ఎనర్జీ స్పేస్ లో వీళ్ళ CBG లార్జెస్ట్ బయో ఎనర్జీ బిజినెస్ రిలేటెడ్ గా కూడా కమింగ్ టైమ్స్ లో గుడ్ బిజినెస్ వీళ్ళకి ఉంటుందని. అండ్ మూడవది రిలయన్స్ ఇంటెలిజెన్స్, స్పెషల్లీ AI తో ఎవ్రీ ఇండియన్ కూడా ఎవ్రీ కంపెనీ కూడా ఎంటర్ప్రైజ్ కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అయ్యేలా రిలయన్స్ ఇంటెలిజెన్స్ వర్క్ చేస్తుందని. అండ్ FMCG న్యూ $multi-billion గ్రోత్ ఇంజన్ గా ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ FMCG కంపెనీగా అండ్ అమాంగ్ బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్ గా ఎవాల్వ్ అవుతుంది కమింగ్ టైమ్స్ లో అని. అండ్ 5 విత్ స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ విజన్ బై 2032 నాటికి $125-150 బిలియన్ దగ్గరగా వీళ్ళు ఎక్స్పోర్ట్ విజన్ ని పెట్టుకున్నట్టు స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంపాదిస్తుందనేలా స్టేట్మెంట్స్ రిలయన్స్ AGM దగ్గర నుంచి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అలా అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వాటెక్ వాబాక్ గురించి మాట్లాడుకోవాలి. మిడిల్ ఈస్ట్ లో ఈ మధ్య కాలంలో యుద్ధం జరిగి చాలా డామేజ్ జరిగింది కదా, ఆర్డర్స్ ఫ్లో అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కువైట్ లో $150 మిలియన్ కి సంబంధించిన డీశానిలేషన్ ప్లాంట్ రిలేటెడ్ గా వాటెక్ వాబాక్ వాళ్ళకి ఆర్డర్ లభిస్తున్నట్టు అప్డేట్స్ చేస్తుండేసరికి స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పెరిగింది. నాట్ జస్ట్ కన్స్ట్రక్షన్, దాని తర్వాత 5 సంవత్సరాల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా వీలే చేస్తారు. నెక్స్ట్ 36 మంత్స్ లో ఇది కంప్లీట్ చేస్తారనేలా వాటెక్ వాబాక్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. అమెరికాకు సంబంధించిన FTC వాళ్ళు, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వాళ్ళు వీళ్ళ అక్విజిషన్ ని క్లియర్ చేస్తున్నారు. $250 మిలియన్ లానెట్ కంపెనీ ఒక అక్విజిషన్ ని క్లియర్ చేస్తున్నారు. వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న యాంటీ కాంపిటేటివ్ కన్సర్న్స్ ని క్లియర్ చేస్తూ వీళ్ళకి అప్రూవల్ లభిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పెరిగింది. టోటల్ ట్రాన్సాక్షన్ ఈ మంత్ ఎండ్ లోపు కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. యాక్చువల్లీ అక్విజిషన్ ఫస్ట్ అనౌన్స్ అయింది జూలై 2025 లో, అది ప్రపోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ITC వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో పదే వాళ్ళకి సంబంధించిన సిగరెట్ ప్యాకెట్స్ ఒక ప్రైజులు పెంచుతున్నారు కదా, మళ్ళీ ఇంకొక 8-10% దగ్గరగా సిగరెట్ ప్యాకెట్స్ ఒక ప్రైజులు పెంచేందుకు చూస్తున్నారని. నెక్స్ట్ 15-30 డేస్ లో ఈ ప్రైస్ హైక్ ఉండొచ్చనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో రీసెంట్ టైమ్స్ లో ట్యాక్స్లు పెంచడం కారణంగా వీళ్ళకి ప్రైజులను పెంచడం తప్పితే ఇంకొక ఆప్షన్ కనిపిస్తున్నట్లేదు. మల్టిపుల్ ప్రైస్ హైక్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఇది వాళ్ళ వాల్యూమ్స్ ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా అని చూడాలి బిజినెస్ పరంగా. నెక్స్ట్ HDFC బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఎక్స్ డివిడెండ్ కారణంగా స్టాక్ అయితే పడింది. 13 రూపాయల దగ్గరగా ఎక్స్ డివిడెండ్ డేట్ అనమాట ఇవాళ. కాబట్టి కొంత స్టాక్ లో ప్రెషర్ కనిపించినట్లు ఉంటుంది, కానీ అది ఎక్స్ డివిడెండ్ డేట్ కారణంగా వచ్చిన ఫాల్. ఆల్సో RBI వాళ్ళు ప్రెసెంట్ HDFC బ్యాంక్ కు సంబంధించిన ఇంటర్మ్ చైర్మన్ గా KK మిస్ట్రీకి సంబంధించిన రోల్ ని ఇంకొక 3 మంత్స్ పాటు ఎక్స్టెండ్ చేశారు. అండ్ పర్మనెంట్ చైర్మన్ గా ఎవరు ఉండాలన్న దానిపై నెక్స్ట్ 10-14 రోజుల్లో HDFC బ్యాంక్ డెసిషన్ తీసుకుంటుంది. పేరు RBI కి ప్రపోజ్ చేస్తుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏరోఫ్లెక్స్ ప్రమోటర్స్ సుమారుగా 1,00,000 షేర్స్ ని ఓపెన్ మార్కెట్ లోంచి కొన్నట్లు ఆల్మోస్ట్ జూన్ 17వ తేదీ ఏరోఫ్లెక్స్ ప్రమోటర్ ఈ
ట్రాన్సాక్షన్ చేసినట్లు డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ బజాజ్ ఆటో వాళ్ళు ఉన్నారా, వాళ్ళు జూన్ 24th రికార్డ్ డేట్ గా అయితే ప్రకటిస్తున్నారు. బైబ్యాక్ రిలేటెడ్ గా 12,000 రూపాయలు పర్ షేర్ లో బైబ్యాక్ చేస్తారని చెప్పారు కదా. ఆల్మోస్ట్ 5,632 కోట్లకి బైబ్యాక్ చేస్తా అన్నారు. సుమారుగా 47 లక్షల ఈక్విటీ షేర్స్ ని. దానికి రికార్డ్ డేట్ జూన్ 24వ తేదీ. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైం ఎవరి డిమాట్ అకౌంట్ లో ఆ షేర్లు ఉంటాయో వాళ్ళు బైబ్యాక్ ఎలిజిబుల్ అనేలా చెప్తున్నారు. నెక్స్ట్ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ వాళ్ళు 62 కోట్లు పెట్టి 4-వీలర్ ఈవీ బ్యాటరీ ప్యాక్ ఒక కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నారని. ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 26,000 బ్యాటరీ ప్యాక్ పర్ మంత్ దగ్గరగా 2-వీలర్ కి ప్రొడక్షన్ లో ఉందని, ఇప్పుడు 4-వీలర్ ఈవీ బ్యాటరీస్ ప్యాక్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా కూడా ఎక్స్పాన్షన్ ని తీసుకుంటున్నట్లు ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. క్రాఫ్ట్ మ్యాన్ ఆటోమేషన్ వాళ్ళు సుమారుగా 2,000 కోట్లకు సంబంధించిన QIP ని కంప్లీట్ చేసుకున్నారు. ఎవరు డబ్బులు పెడుతున్నారు క్రాఫ్ట్ మ్యాన్ ఆటోమేషన్ అని చూసినప్పుడు HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లార్జెస్ట్ బయర్ గా అయితే కనిపిస్తుంది. సుమారుగా 8,700 రూపాయల పర్ షేర్ లెక్కని ఇష్యూ జరిగితే ఉన్నదానికంటే సుమారుగా 3% డిస్కౌంట్ లో పెట్టే ఈ QIP జరిగితే HDFC ఫ్లెక్సీ క్యాప్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినట్టు, దాంతో పాటు SBI, HDFC లైఫ్, SBI లైఫ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్లు డేటా కనిపిస్తుంది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.